నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. సమ్మర్ వచ్చిందంటే అమ్మాయిలకి టెన్షన్ మొదలవుతుంది. అసలు డార్క్నెస్ కానీ, ట్యాన్ కానీ, స్వెట్టింగ్ కానీ ఇవన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అమ్మాయిలకి ఏముంది కానీ అబ్బాయిలకు కూడా ఇట్లానే ట్యాన్ ఎక్కువగా వస్తుంది. ఏం చేయలేరు అంటే పార్లర్కి వెళ్ళి అమౌంట్ పెట్టుకొని అంత రిడక్షన్ చేసుకుని అంత అవసరం ఉందా? హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ ఎగ్జాక్ట్లీ అంటున్నారు ఆదిత్య గారు. సో మనతో పాటు ఉన్నారు. సార్ అడిగి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి, ఎలాంటి రెమెడీస్ వల్ల ఏమేమి మంచిగా బెనిఫిట్స్ వస్తే తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సమ్మర్ వచ్చిందంటే యాజ్ యూజువల్ నేను చెప్పినట్టుగా అమ్మాయిలకి టెన్షన్ మొదలైపోద్ది అనమాట. ట్యానింగ్ కానీ, నెక్స్ట్ మొత్తం హ్యాండ్స్కి, లెగ్స్కి, ఎందుకంటే ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. జనరల్గా వర్క్స్ అవ్వాలి అంటే ఎక్స్పోజ్ అవుతారు. సో ఇలాంటి విషయాల్లో ట్యాన్ పోవడానికి కానీ, మిగిలిన ఎక్స్టర్నల్ వర్క్స్ కానీ ఎట్లా సార్? ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది కాబట్టి అండ్ ఈవెన్ సన్ ఎక్స్పోజ్ అయితే కూడా మనకి ఏంటంటే పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది కదా, అబ్బాయిలు అవనండి అమ్మాయిలు అవనండి. ఇంట్లోనే ఉండి చక్కగా తీసుకునే మనకి వెసులుబాటు అయితే ఖచ్చితంగా ఉంది. నేను హోమ్ రెమెడీ ఖచ్చితంగా చెప్పబోతున్నాను ఈ వీడియోలో. డెఫినెట్గా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకొకటి మెయిన్గా మనం స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. సో కొంతమంది డ్రై స్కిన్ ఉంటుంది, వాళ్ళు అట్లీస్ట్ మాయిశ్చరైజర్ ఏదో బయటికి వెళ్ళి తెచ్చుకొని కొనుక్కునే కన్నా మనకి ఆలోవీరా కానీ కోకోనట్ కానీ అదే పని చేస్తుందండి. సో యూజువల్లీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొంచెం కోకోనట్ ఆయిల్ మనం స్కిన్కి అప్లై చేసుకొని, లేదా ఆలోవెరా జెల్ పెట్టుకోవచ్చు. ఈవెన్ ఫ్లాక్ సీడ్స్తో తయారు చేసిన పేస్ట్ కానీ జెల్ కానీ మనం రాసుకుంటా ఉంటే మనకి ఆ మాయిశ్చర్ కంటెంట్ వెళ్తుంది. డ్రై స్కిన్ పోయి ఆ ఇచ్చింగ్ కొంతమందికి దురదగా ఇరిటేషన్గా ఉంటుంది, అది పోతుంది. ఫైన్ లైన్స్ కూడా అది కూడా పోతుంది. అండ్ ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళకి ఓకే, కొంతవరకు ప్రొటెక్షన్ జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే సన్ నుంచి బయటకు వెళ్ళాలి, మన ప్రొటెక్షన్ కావాలంటే అట్లీస్ట్ అంటే మన సన్ స్క్రీన్ లోషన్ వాడడం ఉత్తమం. అండ్ మళ్ళీ అందులో కూడా కొన్ని ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ నడుస్తున్నాయి బయట. అట్లీస్ట్ మన ఇంట్లోనే ఉండే మంచిగా పనిచేసే సన్ స్క్రీన్ ఏంటి అని అంటే ఇప్పుడు చెప్పే కదా ఆలోవెరా అండ్ కోకోనట్. సో దాని రెండు ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసేసి మనం దాన్ని రాసుకొని ఉన్న లైట్గా, అంటే ఎక్కువ రాస్తే కొంచెం జిడ్డు ఉంటుంది కాబట్టి రాసుకొని మనం డ్రెస్అప్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. అదొకటి మనకి స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ ఇంకొకటి సమ్మర్లో దొరికే షుగర్ కేన్ జ్యూస్ కూడా తాగడం ద్వారా మనకి ఇంటర్నల్గా మన బాడీ ఆ వడదెబ్బ నుంచి తట్టుకునే శక్తి షుగర్ కేన్ జ్యూస్ ఇస్తుంది. సో అది యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఒకవేళ పిగ్మెంట్ వచ్చింది, మాకు ట్యాన్ ఉంది అని అంటే ఇదివరకు మన నలుగు పిండి వాడేవాళ్ళం. అదంతా కూడా మనకి డీపిగ్మెంటేషన్ దీనిలో పనిచేస్తుంది. బేసన్ ఫ్లోర్ లైక్ శనగపిండి యూజ్ చేసుకొని కొంచెం నిమ్మకాయ రసం, శనగపిండి అది మిక్స్ చేసేసి చక్కగా ఫేస్కి వాష్ గాను, అంటే బయట కొనుక్కునే ఫేస్ వాష్ కన్నా ఇంట్లో చక్కగా దొరుకుతుంది ఫేస్ వాష్ గాను, లేకపోతే ఫేస్ మాస్క్ గాను కొంచెం మిల్క్ కలిపి ఆ ఫేస్ మాస్క్గా వేసుకొని ఒక 15 మినిట్స్ ఉండి కడిగేసుకున్నా కూడా మీకు ఈ పిగ్మెంట్ పోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ కొంతమందికి మెలాస్మా, మంగు మచ్చలు వస్తే అంటే కొన్ని పడని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ద్వారానో, లేకపోతే సన్కి ఎక్స్పోజ్ ఎక్కువ అవడం వల్లనో మీకు ఈ ఇబ్బంది వచ్చినట్టయితే కనుక వేప నూనె మనకు దొరుకుతుందండి. నీమ్ యూజువల్లీ చాలా మందికి తెలిసిన వేపాకులు మనకి యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్, సో యాంటీబయాటిక్ కింద యూజ్ చేస్తుంటాము. అలానే వేప నూనె చాలా బాగా యాంటీ ఫంగల్గా కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ వేప నూనె తెచ్చుకొని కొంచెం మనం ఎక్కడైతే పిగ్మెంట్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకొని డ్రై అయిన దాకా వదిలేసి ఒక 15 మినిట్స్ తర్వాత మీరు వాష్ చేసుకొని మీ పని మీరు చేసుకోవచ్చు. లేదంటే దాన్ని అలా వదిలేసేయచ్చు. ఇది ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉండడం ద్వారా మన పిగ్మెంట్స్ వితిన్ 15 డేస్లో చాలా వరకు కంట్రోల్ అవుతాయి. డెఫినెట్గా మీరే అబ్జర్వ్ చేయొచ్చు. సో పిగ్మెంట్ ఈ నల్ల మచ్చలు వచ్చిన వాళ్ళకి ఏంటంటే తులసాకులు పెడతారు, లేదంటే మందార, చాలా ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. కానీ అయినా సరే రిజల్ట్ రాదు. లేదా ఈ కొన్ని క్రీమ్స్ కూడా యూజ్ చేస్తుంటారు, అయినా రిజల్ట్ రాదు. సో వేప నూనె యూజ్ చేయగానే 15 డేస్ రిజల్ట్ వస్తుంది. వేప నూనెతో ఖచ్చితంగా మనకి రిజల్ట్ వస్తుంది. అండ్ ఈవెన్ ఏమైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మనకి వేప నూనె యాంటీ ఫంగల్గా హెల్ప్ అవుతుందండి. సో శనగపిండి చెప్పాను, పాలు, సో ఇవన్నీ యాక్చువల్గా ఈ శనగపిండి, పాలు, పసుపు అంటే హోమ్ రెమెడీస్ ఏవైతే పడని వాళ్ళు కూడా ఉంటారు సార్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నాకే పడదు. ఈ శనగపిండి, పాలు, పసుపు ఇవన్నీ ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవన్నీ పడవన్నమాట. సో పెట్టిన ఫేస్ బ్లాకిష్ అయిపోవడం, చాలా బ్లాక్ అయిపోతుంది. కొంతమందికి పసుపు పడదు, బ్లాక్నెస్ వస్తుంది. సో ఇలాంటి వాటికి రెమెడీస్ ఎట్లా ఉంటాయి? సో అలా పడని వాళ్ళకి అది ఏం పడట్లేదు మీకు ఇంగ్రీడియంట్ తెలిస్తే అది అవాయిడ్ చేయొచ్చు. సరే ఇది తెలియట్లేదు, ఇన్ని కలుపుతున్నాం కదా, ఏది పడట్లేదు మాకు తెలియదు అని అంటే ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలని దొరుకుతాయి. ఫ్లాక్ సీడ్స్ని తెచ్చి చక్కగా జెల్ చేసుకోవచ్చు. వాటర్లో వేసి కొంతసేపు మరిగిస్తే 5 మినిట్స్ జెల్ వస్తుంది. అది హెయిర్ కూడా చాలా మంచిదే. సో ఫేస్కి అది రాసుకోవడం ద్వారా మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మన స్కిన్కి వస్తుంది, వైటమిన్ ఈ వస్తుంది. సో స్కిన్ కేర్ కానీ లేకపోతే హెయిర్ కేర్ కానీ చాలా మంచిది ఫ్లాక్ సీడ్ జెల్ అనేది. సో ఇది యూజ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే
మనకి ఆల్టర్నేట్గా కూడా లికోరైజ్ అంటే ములేటి అంటాం. సో దాంతో తయారు చేసిన ఇన్స్టెంట్ ఫేస్ క్రీమ్స్ కానీ ఫేస్ ప్యాక్స్ కానీ కూడా ఇన్స్టెంట్మెంట్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో అదేం యూస్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు సన్కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు వైటమిన్ సి సీరం గురించి వినే ఉంటారు. స్కిన్కి చాలా మంచిది అని. ఈవెన్ మనం వైటమిన్ సి తీసుకోవడం ఎంత ఇమ్యూనిటీదో స్కిన్కి కూడా అంతే ఇంపార్టెంట్. ఏం లేదు, మీరు చక్కగా ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు సీరమ్స్ వైటమిన్ సి సీరమ్స్ తీసుకుంటే ఇంత డబ్బాలే 500 600 చాలా అమ్ముతున్నారు. సో చక్కగా అలాంటి ప్యూర్దే మీ ఇంట్లో చేసుకోవడానికి ఏంటి అని అంటే ఆరెంజెస్ ఉంటాయిగా. సో ఆరెంజెస్ తెచ్చుకొని ఆ పీల్స్ తొక్కలు ఏదైతే స్కిన్ తొక్క ఏదైతే ఉందో తీసేసి వాటర్లో వేసి ఒక 250 ml అలా వాటర్లో వేసేసి స్లోగా మరిగించండి. ఒక 5 minutes మరిగించండి. మరిగించిన తర్వాత అది కొంచెం కొంచెంగా విస్కస్గా అంటే అందులో ఉండే వాలటైల్ ఆయిల్ అంతా ఇందులో కలిసి కొంచెం థిక్గా అవడం మీరు గమనిస్తారు ఈ వాటర్లో. సో మరిగించిన తర్వాత దాన్ని కొంచెం ఈ పీల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసేయండి. తీసేసి మీరు ఈ ఏదైతే సీరం తయారైందో ఇది ప్యూర్ వైటమిన్ సి సీరం అనమాట. ఏ ప్రిజర్వేటివ్స్ వాడకుండా మనం తయారు చేసుకున్న సీరం. సో దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఏదైనా గ్లాస్ కంటైనర్లో మీరు దీన్ని స్టోర్ చేసుకోండి. సన్కి ఎక్స్పోజ్ అయ్యే ముందు మీరు ఫేస్కి అప్లై చేసుకోండి. ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం తీసుకొని అప్లై చేసుకోండి. మొత్తం ఎలాంటి జిడ్డుగా అనిపించదు. మీరు సన్కి ఎక్స్పోజ్ అయినా మీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఈ సీరం నైట్ టైం అంటే విటమిన్ సి సీరం అనగా నైట్ టైం ఎక్కువ అప్లై చేసుకొని పడుకుంటారు. సో మార్నింగ్స్ యూస్ చేయాలా నైట్ టైమ్స్ యూస్ చేయాలా? ఎప్పుడైనా యూస్ చేయొచ్చు. కాకపోతే ఎక్స్ట్రా బెనిఫిట్ కోసం మీరు వెళ్ళే ముందు అంటే సన్కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు పెట్టుకుంటే మనకి దాని నుంచే కదా వచ్చే ప్రాబ్లం. సో దాని నుంచి మనం బయటపడవచ్చు అన్నట్లు వైటమిన్ సి సీరం హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ ఈ తొక్కలు కూడా పడేయకండి. దాన్ని కూడా ఇప్పుడు మంచి ఎండ కదా, మహా అయితే 2 రోజులు ఎండిపోతే. సో ఎండబెట్టేసి పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసేసి అదే పౌడర్ని వైటమిన్ సి సీరంలో కలుపుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఆ వైటమిన్స్ ఆ పీల్ పౌడర్ ఏదైతే ఉందో అది మీరు తాగే మిల్క్లో కానీ జ్యూస్లో కానీ మిక్స్ చేసుకోవచ్చు. వైటమిన్ సి వస్తుంది, ఇమ్యూనిటీ వస్తుంది. ఎవరికైనా ఈ చిగుల నుంచి రక్తస్రావం జరిగిన ఈ బ్లీడింగ్స్ వీటి నుంచి వైటమిన్ సి డెఫిషియన్సీ ఉంటే జరుగుతుంది. సో బాడీలో బ్లీడింగ్ ఏమైనా ఎక్కువ ఓవర్ బ్లీడింగ్ అలా అవుతున్నా కూడా మనకి ఇది కొంచెం అరికట్టడానికి హెల్ప్ అవుతుంది. సో ఆ విధంగా కూడా మనం న్యూట్రిషన్ అంటే న్యూట్రిషనల్ ఇంటేక్గా కూడా హెల్ప్ అవుతుంది. అది యూస్ చేసుకోవచ్చు. ఏది పడేయొద్దు. ఈవెన్ పోమోగ్రానేట్ దాలిమ్మ తొక్క కూడా చాలా బాగా హెల్ప్ఫుల్. ఈవెన్ కోవిడ్లోనే మనం వాడాం. అలాంటి వాళ్ళకి పనిచేసిన చిన్న ఇన్ఫెక్షన్ నుంచి కూడా మనం కాపాడుతుంది. హిమోగ్లోబిన్ పెరగడానికనో మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవడానికనో ఇమ్యూనిటీ కోసమో పోమోగ్రానేట్ దాలిమ్మ తినమని చెప్తాం కదా. ఈ తొక్క కూడా చాలా మంచి పోషకాలు, యాంటీవైరల్గా పనిచేస్తుంది. సో అది కూడా సేమ్ లైక్ దీనిలో సీరంగా తయారు దాన్ని సీరంగా తయారు చేయవసరం లేదు. దాన్ని మనం ఏదైనా తాగే జ్యూస్ లో ఆ తొక్క కొంత పార్ట్ వేసుకున్నా లేదా దాన్ని ఎండబెట్టి ఆ పొడిని మనం స్ప్రింకిల్ చేసి మన సలాడ్స్ లోనో లేదా మన తాగే జ్యూసెస్ లో మిల్క్ లో యూస్ చేసుకున్నా మనకి మంచిగా హెల్త్ గా పౌష్టికాహారం ఖచ్చితంగా దాన్ని అది బ్యాలెన్స్ చేస్తుంది. సార్ జనరల్ గా నాకు డౌట్, అమ్మాయిలు రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, రోజ్ పెటల్స్ ఎండబెడతారు, ఆ పౌడర్ రాసుకుంటారు, లేదా మీరు అన్నట్టుగా ఆరెంజ్ పీల్స్ ఎండబెడతారు రాసుకుంటారు. కానీ వాటి వల్ల కూడా కొన్ని బ్లాక్ స్నేష్ వచ్చేస్తూ ఉంటది కొంతమంది అమ్మాయిల వరకు. సో అలాంటి వాళ్ళకి రెమెడీస్ ఎట్లా ఉంటాయి? ఒకవేళ అలాంటి వాళ్ళు పడట్లేదు అంటే ఏదైతే పడట్లేదో చెప్పాను కదా ముందుగా ప్యాచ్ టెస్ట్. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది ట్రైల్ మీకు డౌట్ ఉంది, నేను ఇదివరకు ఏదో ఇలాంటిది ఒకటి వాడాను నాకు పడలేదు, ఇది వర్కౌట్ అవుతుంది లేదా చూడాలి అని అనుకునే ముందు చిన్నగా ప్యాచ్ టెస్ట్ చేసి చూడండి. ఏదైనా మీకు ఇరిటేషన్ వచ్చినా చిన్న ఏదైనా ఇప్పుడు పిగ్మెంటేషన్ అలా కనిపించినా దాన్ని అవాయిడ్ చేసేసండి. ఆల్టర్నేట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు చెప్పినట్టే వాటికి వెళ్ళొచ్చు మీరు. లేదు అంటే మన దగ్గర క్రీమ్ అండ్ ప్యాక్స్ అవైలబుల్ ఉన్నాయి. సో అది మనం తీసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.